మీకు తెలుసా ఈ బెంగళూరులో మనలాంటి వాళ్ళు ఒక ఊరు విడిచి ఇంకొక ఊరిలో వచ్చి బతకాలంటే ఎంత ఖర్చు అవుతుందో, యాజ్ అ బ్యాచులర్గా కానీ ఒక మ్యారేజ్ ఒక ఫ్యామిలీ పర్సన్ కానీ బతకాలంటే ఎంత ఖర్చు అవుతుందో, ఎలా ఖర్చులు ఉంటాయి, ఎంత కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉంటే మీరైతే సర్వే అవుతారో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో ఎక్కడ స్కిప్ అయితే చేయకండి. నేను ఈ వీడియోలో టిప్స్, ఎంత ఖర్చు అవుతుంది, ఎగ్జాంపుల్ నేనే మీకైతే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విత్ క్లారిటీగా నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. నేను మీ బెంగళూరులో చూతురోడ్ని. లెట్స్ గో ఫర్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బెంగళూరులో చిత్తూరోడ్ని. నేనైతే చిత్తూరోడ్ని మీకు అందరికీ తెలుసు, నా యూట్యూబ్ ఛానల్ నేమ్ పైనే ఉంటుంది మనమైతే చిత్తూరోడ్ అని. ఇక్కడ బెంగళూరులో నివసించడానికి ఇక్కడ బ్రతుకుతున్న వాళ్ళలో 30 to 40% నేనైతే గుద్ది చెప్తున్నా మన తెలుగు వాళ్ళే ఉండేది. రిమైనింగ్ తమిళ్, నార్త్ వీళ్ళంతా ఉంటారు. కన్నడ వాళ్ళకన్నా మన తెలుగు వాళ్ళే ఎక్కువ నివసిస్తున్నారు ఎక్కడ చూసినా. సో నేను టాపిక్ని డైవర్ట్ చేయడానికి చెప్పట్లేదు, జస్ట్ చెప్తున్నా. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ సర్వే అవ్వాలంటే ఎంత శాలరీ ఉండాలి మినిమం, ఒక బ్యాచులర్గా కానీ లేదా ఒక ఫ్యామిలీ పర్సన్ కానీ ఉండాలి. ఇక్కడ మనము ఒక మంచి లీడ్ అంటే మనము ఏదో విలేజ్లో బతికినట్టుగా ఇక్కడ బతకలేము. ఇక్కడ కొంచెం పార్ష్గానే ఉంటుంది. అఫ్కోర్స్ బెంగళూరు మనకి తెలుసు, మనలాంటి వాళ్ళకి, నాలాంటి వాళ్ళకి కానీ జాబ్ గురించి కానీ ప్రతి ఒక్కరు మన చిత్తూరులో ఉన్న వాళ్ళు కానీ ఇక్కడ. ఎందుకంటే మనమైతే ఎడ్యుకేషన్ కంప్లీట్ అవుతుంది, ఒకరు వెళ్తే చెన్నై సైడ్ అయినా వెళ్తారు, ఇంకొకరు వెళ్తే తమిళ్ వచ్చిన వాళ్ళు చెన్నై సైడ్ వెళ్తారు, లేదంటే వాళ్ళు తెలిసిన వాళ్ళు లేకపోతే వాళ్ళ కొలీగ్స్ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఫ్యామిలీ సర్కిల్లో కానీ ఎవరైనా ఆల్రెడీ వర్క్ చేస్తుంటే ఆ తరపునైనా చెన్నై సైడ్ వెళ్ళొచ్చు, లేదంటే బెంగళూరు సైడ్ అయితే వెళ్ళొచ్చు, లేదంటే హైదరాబాద్ సైడ్ అయితే వెళ్తారు. ఇలాంటి మనమైతే మదనపల్లిలో కానీ చిత్తూరు వాళ్ళు కానీ తిరుపతి వాళ్ళు కానీ పుంగునూరు కానీ మన సైడ్ వాళ్ళంతా వెళ్ళేది మోస్ట్ ఆఫ్ ద టైం నేనైతే చూసిన వాళ్ళు అంటే బెంగళూరు. ఎందుకంటే బెంగళూరు ఈజ్ ద బెస్ట్ కల్చర్గా కానీ మళ్ళీ వెదర్ కండిషన్ కానీ ఇది ఒక క్లౌడీగా ఉంటుందంటే ఇక్కడ మనము ప్రిడిక్ట్ చేసుకునే దానికి వెదర్ కండిషన్ మనమైతే ప్రిడిక్ట్ చేయలేము. ఎప్పుడైనా ఇక్కడ వర్షం పడవచ్చు, వర్షాకాలం. ఇక్కడ మన ఊర్లాగా అయితే కొంచెం మన ఊర్లో వేడి నుంచి ఇక్కడ వచ్చి ఇక్కడ సర్వే అవ్వాలి అంటే కొంచెం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్ చేసే ఇష్యూస్ ఏంటంటే వెదర్ కండిషన్. కొంతమందికి అది బాగుంటుంది, కొంచెం నచ్చుతుంది, కొంతమందికి కొంచెం టైం టేకింగ్ అవుతుంది సెట్ అవడానికి. ఇది అసలు నేను టాపిక్ ఎక్కడెక్కడికి తీసుకుని వెళ్తున్నా అదైతే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. శాలరీ ఎంత కావాలి ఒక బ్యాచులర్గా బతకాలంటే, ఫస్ట్ బ్యాచులర్గా వెళ్దాం. నేను ఉండింది బ్యాచులర్ కాగానే. బ్యాచులర్గా నేనైతే తక్కువగానే ఉన్నా. నా శాలరీ అప్పుడు 20,000లోనే. నేను స్టార్ట్ చేసింది నా జర్నీ వచ్చి 12,000. అది నేను ఫస్ట్ వెళ్ళింది చెన్నై. ఎందుకంటే నాకు ఆపర్చునిటీ వచ్చింది. నేను చెప్పాను కదా, సర్కిల్లో నా విలేజ్ సర్కిల్లోనే నాకు తెలిసిన అన్న అయితే నాకు రెఫర్ అయితే చేస్తారు. సో నాకు చెన్నై లొకేషన్ అయితే వెళ్ళా. అక్కడ ఒక 2 years పైన ఉన్నా. అక్కడ బాగుంది. అక్కడ మన చిత్తూరు నుంచి చెన్నై వెళ్ళడానికి కానీ ట్రావెలింగ్ కానీ మేము కొంచెం తెలుగు మన అఫ్కోర్స్ చిత్తూరులో వాళ్ళందరికీ తెలుగు, మోస్ట్ ఆఫ్ ద టైం అందరికీ తెలుగు తమిళ్ అంతా కలిసి వస్తుంది. సో వెళ్ళిన ప్రాబ్లంలా. అక్కడి నుంచి నేను ఇక్కడ బెంగళూరుకి అయితే షిఫ్ట్ అయ్యాను 2021లో. అప్పుడు కోవిడ్ టైంలో నేను పీజీలో అయితే జాయిన్ అయినాను. పీజీలో అయితే ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ అయితే ఎక్కువ ఉంటుందంటే తగినట్టు ఆ లొకేషన్ బట్టి డిఫర్ అవుతుందండి. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ, దానికి తగినట్టే శాలరీ కూడా ఉంటుంది. బట్ శాలరీ మీరు అనుకోవచ్చు ఐటీ వాళ్ళకి అయితే వస్తుంది, బట్ నాన్ ఐటీ వాళ్ళకి అయితే ఇప్పుడు ఫ్రెషర్కి ఎంత వస్తుంది, మ్యాక్సిమము 15K ఇస్తారు ఇన్ హ్యాండ్. అన్నీ పిఎఫ్ అవి కట్ అన్ని డిడక్ట్ అయ్యి ఇన్ హ్యాండ్ మీకు 15 to 20 లోపు వస్తుంది. ఇప్పుడు సో నేను చేసినప్పుడు అయితే 12K వచ్చింది. అది నేను చెన్నైలో అయితే వర్క్ చేస్తాను. ఇక్కడ వచ్చినప్పుడు నాకు అంత పెద్ద డిఫరెన్స్ ఏం రాలే. అక్కడికి ఇక్కడికి కొంచెం అప్పుడు కోవిడ్ టైంలో నేను స్విచ్ అయింది, డిఫరెంట్ సిచ్యువేషను. సో శాలరీ అయితే నాకు ఒక 20,000 అయితే వస్తానండి. అది నైట్ షిఫ్ట్ అండి.
నైట్ షిఫ్ట్. సో ఇది ఎక్కడెక్కడికో తీసుకువెళ్తున్నాను అనిపిస్తుందా మీకు? ఎందుకంటే క్లారిటీగా చెప్దామని మీకు కూడా ఒక అవగాహన ఉంటుంది. నేను డైరెక్ట్గా ఇంత తీస్తే ఎంత సరిపోతుందని. సో నేను నా గురించి కొంచెం చెప్తే ఒక క్లారిటీగా మీకు ఒక అవగాహన ఉంటుందనే చెప్తున్నాను తప్ప నేను టాపిక్ ఎక్కడెక్కడికో డైవర్ట్ అయితే చేయలేదు. సో సపోజ్ నేను ఉండింది బ్యాచిలర్గా ఉన్నప్పుడు నాకు ఏమంటే పీజీకే 3 షేరింగ్కే ఇప్పుడు మార్తెల్లో నేను ఉండింది. మార్తెల్లోనే మార్తెల్ విడిచి నేను ఎక్కడైతే పోలే, మార్తెల్లోనే నేను ఉన్నా. అక్కడ నాకు ఎంత అయితే అయిందంటే నేను ఉండింది 3 షేరింగ్. అప్పుడు 2021లో నాకు 5500 ఉంది. ఉండదు, ఇప్పుడు కూడా ఉండదు 5500. 5000 అయితే ఉండింది. ఒక 500 అయితే పెంచారు 1 year తర్వాత. ఈ బెంగళూరులో ఇంకోటి ఏం స్పెషాలిటీ అంటే ఈ పీజీలు మన శాలరీ పెరుగుతుందో పెరగదో కానీ పీజీ రెంట్లు, హౌస్ రెంట్లు కానీ ఎవ్రీ 11 monthsకి అయితే పెరిగిపోతుందండి. అఫ్కోర్స్ ఇంకా లివింగ్ అయితే ఉంటుంది, కాస్ట్ ఆఫ్ లివింగ్ అయితే ఉంటుంది, దానికి తగినట్టే ఉంటుందండి. మీరు ఒక 12 ఏళ్ళు సంపాదించినారన్న బయట దర్జాగా చేసుకోవాలంటే అవుట్. మీరు నెలంతా 30 రోజులు సంపాదించేది ఒక రోజుతో కూడా వస్తుంది. మీరు ఖర్చు పెట్టే దానిపైన ఉంటుంది. మీరు కానీ బతకాలంటే 5,000లో ఒక 12,000 వచ్చే శాలరీ, 15,000 వచ్చే శాలరీ 5,000 పెట్టుకుని మిగతా వాళ్ళు ఇంటికి పంపించి చాలా మంది ఫేస్ అయితే చేస్తున్నారు. ఫ్రెషర్ కూడా ఇప్పుడు ఫ్రెషర్కి జాబ్ రావడమే కష్టంగా అయిపోతుంది. ఏం చేసేది, అంత బ్యాక్ డోర్కి ఎవరన్నా రెఫర్ చేయండి, చాలా ఫేస్ చేస్తున్నారు. సో నా ఒక సజెషన్, ఒక టిప్ ఏంటంటే మీరు ఎవరన్నా చదువుతున్నారు, ఇప్పుడు ఫైనల్ ఇయర్ ఏమైనా ఉన్నారనుకోండి, ప్లీజ్ మీకు తెలీదు బయట సిచ్యువేషన్ అయితే. ఇప్పుడు మీరు అనుకున్నంత ఏదో సర్కిల్లో రెఫర్ చేస్తారు అవుతుంది అంటారా? రెఫరల్ నేను గురించి చెప్తాను చూడండి. నాకు సపోజ్ నేనే ఇప్పుడు జాబ్ స్విచ్ చేయాలి అంటే ఎవరికైనా నా ఫ్రెండ్ సర్కిల్కే పంపిస్తానంటే కొంతమందికి కూల్ ఉంటుంది, ఈర్ష్య ఉంటుంది, వాడిని ఎందుకు మనం తెప్పించుకునేదని ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అది ప్రతి ఒక్కరూ అలా ఉంటారని నేను చెప్పలేను, కానీ కొందరు అయితే ఉంటారు. ఎందుకు రెఫర్ చేసి జస్ట్ నువ్వు పంపించమమ్మా నేను చూసుకుంటాను అంటారు. పంపించినాక జస్ట్ చూస్తారు, అతను పంపిస్తాడో పంపిడో మనకి మీరేమో చూస్తా అంటారా? లేదు కదా. అడిగితే పంపించినాను మచ్చా, రెస్పాన్స్ రాలేదండి, ఈజీగా చెప్పేస్తారు. సో మీరైతే రెఫరల్ నమ్ముకుని అయితే రావకండి ప్లీజ్. నేను చెప్పేది వీలైనంత త్వరగా మీరైతే ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూ మీరు డ్రైవ్లోనే సెలెక్ట్ అయ్యేకి చూడండి. ఎందుకంటే నేను బుద్ధి మరీ చెప్తున్నా, ఫ్రెషర్స్కి చాలా మంది నేను బిఫోర్ మ్యారేజ్కి మీరు నమ్మతారో నమ్మరు, నేను నా కల్లారా అయితే చూసాను. బిఫోర్ మ్యారేజ్ నేను ఉన్నప్పుడు పీజీలో ఫ్రెషర్ చాలా మంది ఉన్నారు. పాపము జాబ్ దొరక్క, కమ్యూనికేషన్ రాక, పెంచుకోక, కమ్యూనికేషన్ ఉన్నా, స్కిల్ ఉన్నా జాబ్ రాదు. ఇప్పుడు ప్రతి కంపెనీ ఒక 1 year 2 years అన్నా ఎక్స్పీరియన్స్ ఉండాలని అట్లా పెడుతున్నారు. కొన్ని కంపెనీస్ అయితే తీసుకుంటున్నారు. లేదండి ఒక్క 10 to 20 దీనికి మనం ఎన్నో అప్లికేషన్ పెడితే కానీ మనకైతే అక్కడ రాదు జాబు. సో బ్యాక్ డోర్లో డబ్బులు కట్టుకుని ఇవన్నీ చాలా అయితే ఉండదండి. ఇప్పుడు మీకు తెలియదు సిచ్యువేషను, నేను చెప్తున్నా యాజ్ ఎ బ్రదర్గా. మీరు నా మాట అయితే వింటారో వినరో అది నాకైతే ప్రజెంట్ నేను లీవ్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నా. సో నేనైతే టాపిక్ ఎక్కడికో తీసుకెళ్తున్నా, సో సారీ, ఏమనుకోకండి. శాలరీ మీరు బతకాలంటే 5,000 6,000 ఎలా అయినా కూడా బతకచ్చు. నాకు ఇలా కొన్ని బతకాలంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ అయితే చేంజ్ అవుతుందండి. ఒక రూమ్లో ఉన్నారు, నేను చెప్పినట్టు లాస్ట్ వీడియోలో రూమ్ వెతికి ఏమన్నా షేర్ చేసుకుని ఉంటే అది ఇంకా బెస్ట్. నేనైతే ఇంతవరకు నేను అలా ట్రై చేయలే, ఎందుకంటే నాకు నా ఫ్రెండ్స్ అన్ని వేరే వేరే లొకేషన్, నాకైతే అంత సెట్ అవ్వలే. సో నేను పీజీలోనే స్టే చేశాను. 5 yearsగా నేను పీజీలోనే ఉన్నాను. ఇప్పుడుదా నేనైతే కొత్తగా ఒక హౌస్ తీసుకుని అంతా మీరు లీవ్ చేయాలంటే కూడా ఒక యావరేజ్ ఒక విత్ ఫ్యామిలీ అయితే 50,000 అయితే ఉండాలండి. చెప్తున్నా 50,000 ఖచ్చితంగా ఉండాలి. లేదంటే 20-30 వేలు ఉన్నా కూడా సరిపోతుంది, కానీ అది అవుట్స్కట్లోనే ఉండాలి. ఇంకా మార్తల్లి మెయిన్ సెంటర్లో, సిటీ సెంటర్లో వెళ్ళినారంటే మాత్రము రెంట్లు భారీగా ఉంటుంది. దానికి తగినట్టే మీకైతే ఖర్చులు ఉంటుంది. ఇంకొకటి మెయిన్ ఏంటంటే కొత్త ఈఎంఐలకి అయితే పెట్టకండి, ఈఎంఐల జోలికి వెళ్ళకండి. ఎందుకంటే ఈఎంఐ అన్ని మీ లైఫ్లో మళ్ళా మీకు తెలియదు, అది ఒక పార్ట్. మీరు వద్దన్నా కూడా అది మిమ్మల్ని విడిచిపెట్టకపోదు. యాజ్ అ బ్రదర్గా చెప్తున్నా, ఎవరైనా క్రెడిట్ కార్డు యూజ్ చేస్తున్నా లిమిట్ వైజ్ యూజ్ చేసుకోండి, ఇదిగా చేసుకోకండి. ఇప్పుడు ఫ్యామిలీ నేను చెప్తున్నా, బిలో మిడిల్ లెవెల్కి నేనైతే చెప్తున్నా ఇంత అమౌంట్ అయితే ఉండాలి. ఇంకా
వచ్చే వాళ్ళకైతే ఉండాలి. లక్ష వస్తే నువ్వు ఎందుకు బ్రో ఉంటావు 10,000 దీంట్లో అడ్జస్ట్ అయ్యి, అన్నిటికీ అడ్జస్ట్ అయ్యి నువ్వు ఒక ఇండివిజువల్ అపార్ట్మెంట్లో ఉంటావు కదా. ఇది వేరీ అవుతుందండి. బట్ నేను చెప్తున్నా, సింపుల్ ఒక బ్యాచులర్గా ఉండాలంటే అయితే మీరు రూమ్ అన్నా తీసుకోండి, లేదంటే ఒక పీజీలో చూడండి. పీజీలో ఫుడ్ ఎక్స్పెక్ట్ అయితే మీరు అనుకున్నంత నేను ఏదో చూస్తే నాకు తెలియదు, కానీ ఇక్కడేనే కాదు, నాట్ ఓన్లీ బెంగళూరు, ఎక్కడ పీజీ అయినా ఫుడ్ 3 times పెడుతున్నారంటే 1 time అటు ఇటు ఉంటుంది. అడ్జస్ట్ చేసుకుని నేనైతే లీవ్ చేస్తానంటే లీవ్ చేయండి, ఉండాలి, తప్పదు. ఉంటే 20,000 సంపాదించే జాబ్ అయినా లీవ్ అయితే ఉండదు. ఇది పర్సన్ టు పర్సన్ వేరే అవుతుందండి. నేను పర్టికులర్గా ఈ పర్సన్కే నేను చెప్పను, ఈ పర్సన్కి ఇలా ఉంటుంది, ఒక్కొక్క పర్సన్ మెంటాలిటీ ఉంటుంది. నాకు ఇలా పీజీ ఫుడ్ నచ్చదు, నాకు ఇట్లా కొంతమంది అడ్జస్ట్ అయిపోతారు. మనం ఇంకా ఇంట్లో కష్టాలు బట్టి మనమైతే ఎక్కడికి వచ్చినాం, ఫ్యామిలీని విడిచిపెట్టి రావడం అది ఎంత పెద్ద నరకమో మీకైతే తెలీదు. నిజంగానే అది నేనైతే ఫేస్ చేస్తున్నా. ఊరికి పోయేటప్పుడు ఎంత ఖుషిగా ఉంటుందో నా వైఫే చెప్తుంటుంది. మేము ఎప్పుడైనా ప్లాన్ చేసి, ఇప్పుడు లాస్ట్ టైం దివాళీకి పోయి వచ్చాము, వెళ్ళితే మా వైఫే చెప్తాను, వెలుగుతుంది నీ ఫేస్లో అంత ఇది అని. కానీ వచ్చేటప్పుడు అది ఆ మూతి ఎట్లా వస్తుందో, ఫేస్ చేంజ్ అయిపోతుందండి. అంత ఫ్యామిలీని విడిచి నేనైతే చాలా కూడా ఫేస్ చేశాను నా లైఫ్లో. 5 years జర్నీలో చెప్తున్నా. ఊరిని విడిచిపెట్టి, మనుషుల్ని విడిచిపెట్టి మనం ఇక్కడ అలోన్గా వచ్చి బతకాలి. వేరే కొత్త జనాలు, వాళ్ళు ఇక్కడ ఎవరు ఏం కారండి. నిజం చెప్తున్నా, నిజంగానే ఎవరు వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు అంతే. ఇక్కడ పరిగెడుతూ ఉంటారు, ప్రతిరోజు పరిగెత్తడమే ఇక్కడ పని. ఇప్పుడు నా లైఫే ఎత్తుకోండి, నేను చెప్తున్నా, సాటర్డే సండే నాకు ఓకే, ఇక్కడే ఉంటా. పరిగెత్తడం, పోవడం, ఆఫీస్కి రావడం, తినడం, చేసుకోవడం, వండడం, తినడం, నేను మా వైఫ్ చేస్తాను, తినడం, పనుకోవడం, ఇంట్లో వాళ్ళతో మాట్లాడడం, వీడియో కాల్ చేసుకోవడం, పనుకోవడం, ఇదే మా రొటీన్. వెళ్ళాలి, సాటర్డే సండే వెళ్ళాలి, మా ఫైవ్ చేయాలి. కొంచెం టైం అయితే నాకు టైం పడుతుంది. సో నేను చెప్తేది, బతకాలంటే ఎట్లయినా బతకచ్చు, ఎంత అమౌంట్లైనా, అది 20,000లో 10,000లో కూడా బతికేయచ్చు. కానీ ఇది పర్సన్ టు వేరీ అయ్యేది మాత్రం ఇదే మాత్రం. ఇది ఒకటే నేను చెప్పగలను. ఇంకొకటి, ప్రెషర్గా మాత్రం ప్లీజ్, నా ఛానల్స్ని చాలా మంది అయితే వ్యూస్ అయితే చూస్తున్నారు. మన చిత్తూరు నుంచి నాకు మెసేజ్లు కూడా చేస్తున్నారు, కమెంట్లు చేస్తున్నారు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. నాకైతే ప్లీజ్ ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఒక 1000 సబ్స్క్రైబర్స్ని రీచ్ చేయాలి. ఇది ఒక చిన్న అచీవ్మెంట్. ఇది నా లైఫ్లో నేనేదో నాకు తెలిసిన విషయాలు కొన్ని షేర్ చేసుకోవాలి. కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలుసుకోవాలి. పాపం మన వీడియోస్ చూస్తే వాళ్ళకి కష్టమేంటో తెలుస్తుంది. వాళ్ళకి ఇంకా కొంచెం ఆ లెవెల్లో మెచ్యూరిటీ వస్తుందని నా ఇంటెన్షన్ అంతే. నేనేదో పాపులర్ అయిపోవాలి, 1 dayలో నేను ఈ వీడియో ఇది పాపులర్ అయిపోవాలి అంత నాకైతే అవసరం లేదు. నాకు ఏంటంటే నాకు ఒక మోటివేషన్. ఇప్పుడు నేను ఎందుకు ఇది అడుగుతున్నానంటే, ఇప్పుడు నా వీడియోస్ చూస్తున్నారంటే నాకు ఒక ఇంట్రెస్ట్ వస్తుంది చేసేదానికి, నెక్స్ట్ కమింగ్ వీడియోస్ చేసేదానికి. మీరు కూడా చూస్తున్నారు, ఎవరు చూడకపోతే నేను ఎందుకంటే చూసి నేను అప్లోడ్ చేసి నా టైం వేస్ట్, ఇదంతా నాకు ఎందుకు చెప్పండి. సో సింపుల్, ఎవరైనా చూస్తున్నారు ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్. మా సర్కిల్లో కొత్త జూనియర్స్ కానీ, చూసే వాళ్ళకి కానీ, ఆల్రెడీ ఎవరైనా నా ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుస్తుంది. నేను నా కంటెంట్లో అన్ని నేను వీసాల గురించి కానీ, నా ఎడ్యుకేషనల్ గురించి కానీ, ఎలా మూవ్ అయ్యే గురించి, అన్ని గురించి ప్రతి ఒక్కటి నేనైతే పెడుతున్నా. ఛానల్ని చెక్ చేయడం విజిట్ చేయండి. చిత్తూరుకి మీరైతే సపోర్ట్ చేయండి. అందరికీ హ్యాపీ ఏపీ ఫార్మేషన్ డే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు అందరికీ. జై హింద్ అండి.